బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ వర్సెస్ కలెక్టర్ భూపోరాలం ఒకటి నడుస్తుంది. దేవాదాయ శాఖకు చెందిన 1.11 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపిస్తుంది వైసీపీ. గత కొన్నేళ్లుగా ఈ భూమి కాంట్రేగుల అప్పారావు కుటుంబం ఆధీనం కౌలులో ఉంది. తమ ఆధీనంలో ఉన్న భూమిని రెగ్యులర్ చేయాలని 2017లో అప్పారావు, 2022లో కాంట్రేగుల చిన్నతల్లి అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ భూమి 22A కింద నమోదై ఉండటం వల్ల తిరస్కరించారు నాటి కలెక్టర్. అదే భూమిని కాంట్రేగుల చిన్నతల్లి పేరిట బదిలీ చేశారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్. 100 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని కలెక్టర్ ఇతరులకు కట్టబెట్టేశారని ఆరోపిస్తుంది వైసీపీ. ఇది బ్రాహ్మణుల సత్రం కోసం, బ్రాహ్మణులకి భోజనాలు నిమిత్తం నిర్మించాల్సినటువంటి సత్రం గురించి మేము ఆ టెంపుల్కి ఇస్తున్నట్టుగా ఇచ్చినటువంటి డాక్యుమెంట్ 1915 డాక్యుమెంట్. ఇది 1915 డాక్యుమెంట్ ఉంది. ఎవరైతే కౌలుదారుడు ఉన్నాడో కౌలుదారుడికి సంబంధించినటువంటి పాస్బుక్ క్లియర్ గా కౌలుదారుడు అని చెప్పి పాస్బుక్ ఉంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి కూడా అక్రమంగా ఇతరులకు కట్టబెట్టేశారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అసలు ఈ భూమికి సంబంధించి డాక్యుమెంట్స్ ప్రస్తుతం ఎవరి పేరు మీద ఉన్నాయి? దాని అప్డేట్స్ ఏంటి? అనకాపల్లి నగరానికి సంబంధించి దాదాపుగా 2.49 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం ఇది. అయితే గతంలోనే 1989లో బెల్లం మార్కెట్ కోసం 1.38 ఎకరాలను అంటే బెల్లం మార్కెట్ కోసం సేకరించినటువంటిది అయితే ఉంది. అయితే ఈ భూమి మొత్తం 1915లో దేవాదాయ శాఖకు సంబంధించి ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి ఆలయానికి అనుబంధంగా ఈ భూమిని అయితే దానం ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఇది దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమిగానే కొనసాగుతూ వస్తున్నటువంటిది అయితే ఉంది. తర్వాత దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ భూమికి సంబంధించి వివిధ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ భూమిని లీజుకి తీసుకుంటూ వస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే చివరిసారిగా అంటే స్వతంత్ర అనంతరం ఈ భూమికి సంబంధించినటువంటి వాటిలో 1986 తర్వాత ఈ భూమికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కాండ్రేగుల అప్పారావు కుటుంబానికి సంబంధించి డాక్యుమెంటేషన్ వస్తుంది. అది కూడా దేవాదాయ శాఖ నుంచి లీజుకు తీసుకున్నట్టుగా పత్రాలు అయితే ఉన్నాయి. అయితే లీజుకు ఉన్నటువంటి భూమి దశల వారీగా అది సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2017లో ఈ దాదాపుగా 100 కోట్ల విలువైనటువంటి 1.11 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఇప్పుడు కలెక్టర్ అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్ వాళ్ళ భూ స్కామ్కి పాల్పడి వాళ్ళకి దారాదత్తం చేశారని వైసీపీ అయితే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అనకాపల్లిలో ఉన్నటువంటి ఈ భూమికి సంబంధించి 2017లో అప్పటి జిల్లా కలెక్టర్ ఈ భూమికి సంబంధించి ముఖ్యంగా కాండ్రేగుల అప్పారావు భూమిని రెగ్యులర్ చేయాలని, తమ పేరు మీదకి బదిలీ చేయాలని అంటే మెమరాండం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పుడు కూడా కలెక్టర్ ఇది దేవాదాయ శాఖ పరిధిలో ఉంది, 22A(1)(c)లో ఉంది కాబట్టి ఇది బదలాయింపు చేయడానికి వీల్లేదని తిరస్కరించారు. 2022లో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమిని బదలాయింపు చేయాలని కోరినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా అప్పటి ఉమ్మడి కలెక్టర్ తిరస్కరించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు అనకాపల్లి కలెక్టర్గా ఉన్నటువంటి విజయ్ కృష్ణన్ ఈ భూ బదలాయింపు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది రాద్ధాంతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైసీపీ కూడా ఈ భూమి మీద పోరాటం చేస్తుంది. ప్రభుత్వానికి చెందినటువంటి భూమిని, దేవాదాయ శాఖకు చెందినటువంటి భూమిని ఎలా బదలాయింపు చేస్తారు, ఇందులో భూ స్కామ్ ఉంది, దీని మీద న్యాయ పోరాటం చేస్తామని వైసీపీ అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.